హాయ్ ఫ్రెండ్స్, మనం బయట తినే క్రిస్పీ టేస్టీ ఎగ్ సమోసా ఇప్పుడు మనం మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. లోపల స్పైసీ మసాలాతో బయట సూపర్ క్రిస్పీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాం. మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని మంచిగా రబ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని ఎక్కువ టైట్గా కలపకూడదు, అలాగనే లూజ్గా కూడా కలుపుకోకూడదు. సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే సమోసాలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకుందాం పైన. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిని 20 to 30 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు ముందుగానే నేను 3 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్గులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సమోసాలోకి స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. చూసారు, కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది. ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారుగా, మంచిగా వేగిపోయింది. ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా ఎగ్స్ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చూసారుగా, స్టఫ్ తయారైపోయింది. మనం పక్కన పెట్టేసుకుందాం, చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ వేస్తూ థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మనం బాల్ లాగా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనము చపాతీని తిక్కుకుందాం. పొడిపిండి చల్లుకొని చపాతీని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా తిక్కుకోవాలి.
చూసారు కదా, ఇంత చూసారా, నేను చూపిస్తున్న విధంగా పలుచగా తిక్కుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు చపాతీలను కాల్చుకుందాం. 2 సైడ్లు లైట్గా కాల్చుకోవాలి. తీసేసుకుందాం. ఇప్పుడు వేరే చపాతీ కూడా కాల్చుకుందాం వేసుకొని. రెండు సైడ్లో కాల్చుకోవాలి. చూసారు కదా, నేను ఇలాగనే 5 చపాతీలు కాల్చుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము షీట్లను కట్ చేసుకుందాం. మనము స్క్వేర్ షేప్ వచ్చేదాకా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకుందాం. చూసారు కదా, నాకు 10 షీట్లు వచ్చాయి. ఇప్పుడు మనం సమోసాని ఎలా ఒత్తుకోవాలో చూద్దాం. అలాగే ఇలా మిగిలిపోయిన సైడ్ వన్నీ మనం ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా తయారవుతాయి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ఇలా సెంటర్లో ఆ పిండిని రాసుకోవాలి. మనం కలుపుకున్న మైదా పిండిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అలా ప్రెస్ చేసి మళ్ళీ ఈ సైడ్ లాస్ట్లో నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము కోన్ లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మసాలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ కూడా మనము పిండిని రాసుకుందాం. పేస్ట్ని రాసేసుకుందాం. రాసుకొని ఇలాగా మర్చుకోవాలి. చూసారు కదా, సమోసా తయారైపోయింది. ఇలానే మొత్తం సమోసాలను తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సమోసాలను డీప్ ఫ్రై చేసుకుందాం. ఒకేసారి 3-4 సమోసాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ సమోసాలను మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, సమోసాలు తయారైపోయాయి. అంతే అండి, క్రిస్పీ టేస్టీ ఎగ్ సమోసా తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.